ప్రణామము ఓ విష్ణుదేవా, శంఖహస్తుడైన మహాత్మునకు నీకు నమస్కారము. కిరీటిని కౌస్తుభధారికిని నిత్య ప్రణామము. నీలమేఘము వంటి దేహము గల బ్రహ్మకు నీకు నమస్కారము. ఖడ్గరాజము గద చాపము శక్తి తోమరములను చేతబూనిన వానికి ప్రదీప్తములై ఆయుధముల సముదాయము కలవానికి జ్వలించటి దేహము గలవానికి నమస్కారము. విఘ్నేశ్వరునకు నీకు ప్రణామము. దేదీప్యమైన కుండలధారికి నమస్కారము. పరావర ప్రభువునకు భీకర దేహునకు ప్రణామము. పై వర్ణనలో శ్రీనివాస భగవానుని యొక్క పరమసుందరమైన సౌమ్య రూపము, అలాగే ఘోరమైన పాపాలను భస్మీపటలము చేసే దుష్టగ్రహాలను నశింపజేసే శ్రీవారి ఉగ్రరూపము పరమసుందరంగా వర్ణించారు సప్త ఋషులు. ఆనాటి స్వామివారి దివ్య సుందరమూర్తిని శ్రీ పద్మపురాణము శుకమహర్షికి ప్రత్యక్షమైన శ్రీనివాస భగవానుని సుందరమైన మూర్తిని ఇలా మన కన్నులకు కట్టినట్లు వర్ణించినది. అతని తపము చేత సంతుష్టుడైన వాడును, సర్వాత్మకుడును, పద్మలోచనుడును, 14 లోకములకు స్రష్టయు, రక్షకుడను, సంహర్తయు, అనుగ్రహించువాడును, అంతర్యామియు, నిగ్రహించువాడును, శాశ్వతుడును, శంఖము చక్రము గదా కమలములచే శోభిల్లడు కరచతుష్టయము గలవాడను, ముత్యముల గొడుగులవైనట్టి యాదిశేషుడి 1000 పడగలు గలవాడును, సర్పరూపములైన కొంగొత్త ఆభరణములు తోడను, బంగారు పుట్టల తోడను, దివ్యములైన మైపూత చందనము తోడను, శేష పర్వతము వైభవము. ఈనాడు తిరుమల కొండకు శేషాచలమని, శేషపర్వతమని పేరు ఎలా కలిగిందో చాలామందికి తెలియదు. ఇప్పటి వైవస్వత మన్వంతరంలోని మొదటి కృతయుగంలో శ్రీ వెంకటేశ్వర భగవానునిగా అవతరించిన శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి దిగివస్తున్న తరుణంలో శ్రీహరి అనుచరుడు, సేవకుడు, భక్తుడైన ఆదిశేషుడు స్వామివారిని విడిచి ఉండలేక తాను కూడా భూమిపై అవతరిస్తానని కోరి తన పడగలను శ్రీవారి పాదపద్మములను శాశ్వతంగా ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రార్థించాడు. ఈ విషయాన్ని బ్రహ్మాండ పురాణంలోని 2వ అధ్యాయంలో ఇలా వర్ణించారు. భగవంతుడు శేషుని పిలిచి ఎదుట నిలిచి ఉన్న అతనితో మేఘగంభీరమగు వాక్తుతో సంతసముగా విప్పారిన కన్నులు కలవాడై, ఓయి అనంత, ఈ లోకమున నీకంటేనూ నాకు ప్రియమైన వాడు వేరొకడు లేడు అనగా, అందుచే నీవు నాకొక ప్రియమును చేయవలెను. నారదుడు నుడివిన పలుకులను నీవు వింటివి కదా. క్రీడింపదగిన ప్రదేశమున నివసించవలెనన్న నా తలంపు. ఆ